ఏమండోయ్! అందరికీ హాయ్ అండి. ఈరోజు మన ఛానల్ కోసం నేను రాసిన కథ 'ప్రేమ పగ'. ఈ కథలోని ముందర భాగాలు చూడండి వాళ్ళ కోసం. కామెంట్స్‌లో లింక్స్ ఇచ్చానబ్బా! కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూ కథ నచ్చినట్లయితే ఓ బుల్లి లైక్ చేసి కథ ఎలా ఉందో ఓ చిట్టి కామెంట్ చేయండే. మరింక మనం కథలోకి వెళ్ళిపోదామా? పవన్ సింధుకి, పునీత్‌కి అక్రమ సంబంధం ఉంది అని, సింధు బ్యాంకులను మోసం చేసింది అని న్యూస్‌ని రిలీజ్ చేస్తే పునీత్, సింధు దాన్ని ఎదుర్కొంటూ వారి పెళ్లి గురించి అందరికీ చెబుతూ వారికి పెళ్లి జరిగిందని, అది కూడా రిజిస్టర్ మ్యారేజ్ అని, మిథునే బ్యాంకులను మోసం చేశాడని, అందుకు సంబంధించిన వివరాలను బ్యాంక్ మేనేజర్ల దగ్గర తీసుకున్న వివరాలను వీడియోతో సహా రిలీజ్ చేశారు. అదే సమయంలో మీడియాతో పవన్కు, తారకు ఉన్న సంబంధాన్ని సాక్ష్యాలతో సహా రిలీజ్ చేశారు. దాంతో పవన్ భార్య ముందు, కూతురి ముందు, సమాజం ముందు తలెత్తుకోలేకుండా సింధు చేసిన పనికి పవన్ షాక్తో కొయ్యలా బిగుసుకుపోతే, సింధు పక్కనే ఉన్న పునీత్ అయితే చిన్నపాటి షాక్ అయ్యి గొంతును కూడా చాలా తగ్గించి, ఏంటే సిద్ధు, నీ దగ్గర ఇంతలోనే ఈ ఆధారాలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? అయినా ఇంత తొందరగా కొన్ని గంటలలోనే వాటిని ఎలా సెట్ చేశావే? అంటే సింధు నవ్వుతూ ఆమె ఫోన్ ఆన్ చేసి పునీత్ చేతికిచ్చి చూడు అంటూ సైగ చేసింది. అందులో సింధు మందారంతో చేయించిన పని రిజల్ట్ అంతా ఉంది. అది ఏంటంటే, సింధు మందారానికి ఫోన్ చేసి, చూడు మందారం, నువ్వు ఎందుకు ఏంటి అనే క్వశ్చన్స్ అడగకుండా పిన్ని ఫోన్ తీసుకొని ఆమెకు తెలియకుండా ఆమె ఫోన్ గ్యాలరీలోని, అలాగే ఆమె ఫోన్ వాట్సాప్లో ఓపెన్ చేసి నాన్నతో కాకుండా మరి ఎవరితోనైనా కలిసి ఉన్న ఫొటోస్ మొత్తం నాకు పంపు. ముఖ్యంగా పావని అనే పేరు కానీ, పవన్ అనే పేరు కానీ, పాతో ఉన్న ప్రతి పేరు గల వారితో చేసిన చాట్ అంతా నాకు పంపు. అలాగే అవి నాకు పంపినట్లు పిన్నికి తెలియకూడదు. ఆమె ఫోన్ నుంచి పంపకు. జస్ట్ పిన్ని ఫోన్ని ఓపెన్ చేసి నీ ఫోన్ ద్వారా వాటన్నిటినీ ఫొటోస్ తీసి నాకు పంపు అంటూ తార ఫోన్ పాస్వర్డ్ని మందారానికి చెప్పింది. మందారం సరే అంటూ ముందుగా మొన్న పావని అనే ఎవరో ఫోన్ చేశారు కదా, గార్డెన్లోకి వెళ్ళి కూడా చాలాసేపు మాట్లాడి వచ్చింది. అంటే ఇప్పుడు ఆ నెంబర్ గురించేనా పాప పర్టికులర్గా అడుగుతుందా అనుకుని మందారం వెంటనే తార దగ్గరకు వెళ్ళి ఆమె గదిలో చూడగా తార డ్రెస్సింగ్ టేబుల్ ముందు రెడీ అవుతూ ఉంది. ఆమె ఫోన్ ఛార్జ్లో పెట్టుంది. దాంతో అమ్మగారు మిమ్మల్ని బాబుగారు పిలుస్తున్నారండి అంటూ చెప్పడంతో తార కేశవ గదిలోకి వెళ్ళిపోగా, సింధు చెప్పిన పాస్వర్డ్తో తార మొబైల్ను ఓపెన్ చేసిన మందారం ఆమె ఫోన్లో ఉన్న ప్రతి విషయాన్ని తన ఫోన్ ద్వారా ఫొటోస్ తీసి ఆ వివరాలన్నిటినీ సింధుకు పంపింది. మందారం కూడా తార నిజస్వరూపం తెలిసిన తరువాత ఆమెను అమ్మ నా డాష్ బూతులన్నీ తిట్టుకుంటూ ఉంది. అలాగే సింధు మందారంతో చేయించిన పని వల్ల ఇప్పుడు పునీత్ వాళ్లకు ఎక్కువ రోజులు వెయిట్ చేయకుండా వెంటనే సాక్ష్యాలు దొరికిపోవడంతో ఆ ఫోటోలలో పవన్, తార చాలా సన్నిహితంగా ఉన్న ఫోటోలు కూడా ఉన్నాయి. దాంతో సింధు జనానికి నిజం తెలియజేయడానికి ఇంతకన్నా మంచి సమయం రాదనుకొని ఆ ఫోటోలను రిపోర్టర్లకు అందించడంతో ఈరోజు వారికి పండగే అయింది. ఒక వైరల్ న్యూస్ కోసం వచ్చిన వీరికి పుట్టలో నుంచి పాములు వస్తున్నట్లుగా చాలా పెద్ద పెద్ద బ్రేకింగ్ న్యూస్లు వస్తూనే ఉన్నాయి. దాంతో వారందరూ సింధుని తప్పుగా ప్రమోట్ చేసినందుకు, పబ్లిష్ చేసినందుకు క్షమాపణలు చెబుతూ అక్కడి నుండి వెళ్ళిపోతుంటే, సింధు అలా వెళ్ళిపోతున్న మీడియా వారిని మళ్ళీ పిలిచి, చూడండి, ఇప్పుడు నేను చెబుతున్నది మీరు బాగా గుర్తుంచుకోండి. ఇది మీకు, మీతో ఇలాంటి తప్పుడు వార్తలను ప్రచారం చేసిన వారికి కూడా వర్తిస్తుంది. నేను ఎవ్వరి జోలికి పోను, నా జోలికి ఎవ్వరు వచ్చినా ఊరుకోను అనగానే పునీత్ కూడా వారందరి ముందు సింధు భుజం మీద చెయ్యి వేసి కెమెరాలనే స్ట్రైట్గా చూస్తూ మరొక చేతితో ఆమె చేతిని చేతిలోకి తీసుకొని, సింధు నా భార్య కాబట్టి నా భార్య జోలికి ఎవరైనా వస్తే నేను చూస్తూ అస్సలు ఊరుకోను. అందుకే నన్ను, నా భార్యను తప్పుగా చూపించాలి అని చూసినందుకు, మాకు ప్రైవసీ లేకుండా మా ఫొటోస్ని పెట్టి తప్పుడు వార్తలను ప్రచారం చేసి మేము మానసికంగా కుంగిపోయేలా చేసినందుకు నేను ఆ మిథున్ మీద లీగల్గా యాక్షన్ తీసుకోబోతున్నా.
పరువు నష్టం దావా వేయబోతున్నా అంటుంటే ఒక రిపోర్టర్ సింధు ముందుగా మైక్ పెట్టి, మరి మీ పిన్ని గారు పవన్ గారి సంబంధం సంగతి ఏంటండి, మీరు వారి మీద ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు సింధు గారు అంటూ అడగగానే సింధు పునీత్ ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని సింధు కొంచెం ఇబ్బందిగా ముఖం పెట్టి రిపోర్టర్స్ వైపు తిరిగి, చూడండి, వాళ్ళు నన్ను నా భర్తను బ్యాడ్ చేశారు, అందుకే నేను గురిగింజ సామెతను నిజం చేశా. వాళ్ళు నా జీవితాన్ని నలుపు చేయాలని, బ్యాడ్ చేయాలని చూస్తూ నా జీవితాన్ని భ్రష్టు పట్టించాలి అనుకున్నారు. నేను ఆ గురిగింజల కింద ఉన్న నలుపును చూపించా. అలాగే ఇంకా మా ఇంటి విషయానికి వస్తే తార నా పిన్ని, ఆమె నా తండ్రి భార్య కాబట్టి ఎలాంటి నిర్ణయం తీసుకున్నా నా తండ్రి తీసుకుంటాడు. ఇక పవన్ సంగతి అయితే నాకు తెలియదు. అయినా నేనైతే ఇలాంటి పనులు వాళ్లకు వంశపారంపర్యంగా వస్తున్నాయనుకుంటున్నా. అందుకే కదా తండ్రి కూతుళ్ళు అలాంటి పని చేశారు. కాబట్టి ఇక్కడ నిర్ణయం తీసుకునే హక్కు, అధికారం ఉన్నదల్లా ఒక్క పవన్ భార్యకు. కాబట్టి పవన్ విషయాల్లో నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు. సో ప్లీజ్ అండి, ఇందులో ఇక మా ఇద్దరిని ఇన్వాల్వ్ అస్సలు చేయొద్దు. అలాగే ఇక మీదట నా గురించి తప్పుడు వార్తలు రాసే ముందు ఒకటికి 2 సార్లు ఆలోచించి రాయండి. చెప్పానుగా ఇందాక, నేను నా అంతట ఎవ్వరి జోలికి పోను. నా జోలికి ఎవరైనా వస్తే అస్సలు వదిలిపెట్టను. అందుకే ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి అంటూ సింధు అటు పవన్ వాళ్లకు, ఇటు రిపోర్టర్స్కు ఒకేసారి వార్నింగ్ ఇచ్చింది. దాంతో రిపోర్టర్స్ మరోసారి సింధుకు సారీ చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయారు. కానీ వారు వెళ్ళింది ఆఫీసులకు కాదు, పవన్ ఇంటి దగ్గరకు బయలుదేరారు. మరోవైపు మీటింగ్లో మంచి ఊపి మీద మాట్లాడుతున్న తారకు అక్కడ పరిస్థితి ఏదో తేడాగా అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఆమెను అక్కడున్నవారు చాలా అసహ్యంగా చూస్తూ, మరోవైపు ఇంకొందరు ఫోన్ చూస్తూ, మీటింగ్ వైపు చూస్తూ చెవులు కొరుక్కుంటుంటే ఆ మండలి సమావేశంలోనే తారంటే గిట్టని వారు లేచి, అసలు నీకు సిగ్గుందా, ఇలా మాట్లాడే అర్హత ఉందే నీకు, నీ వయసేంటి, నువ్వు చేసిన పనులేంటి, ఇలాంటి పనులన్నీ చేస్తూ కూడా ఇంకా నీతులు బాగా చెప్తున్నావే, నంగబద్ద నీతులు, నీలాంటి ఆడవారి వల్లేనే సామెతలు పుట్టుకొచ్చేది, ప్రతివత పరమాన్నం ఉండితేనంట 10 రోజులు కూడా చల్లారలేదంట, సిగ్గు శరం లేనిదానే అంటూ వాటర్ బాటిళ్లు విసిరేస్తూ ఆమెను కొట్టడానికి విరుచుకు పడుతూ ఉంటే అక్కడున్న మిగిలిన వారు కూడా ధైర్యం తెచ్చుకొని ఆమెను తిడుతూ, ఆమెను నీచంగా అంటే తార అయోమయంగా అందరినీ చూస్తూ, అసలు ఏమైంది మీకు, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు, అసలు మీరేమంటున్నారో మీకు అర్థమవుతుందా అంటుంటే ఆ గుంపులో నుంచి ఒకరు లేచి, నీ హోటల్ భాగోతం అంతా బయటపడిందే, నీ చిలక్కొట్టుడు వ్యవహారాలన్నీ చాలానే ఉన్నాయి కదా, ఇంత వయసు వచ్చినా సిగ్గులేని వ్యవహారాలు చాలానే చేసావుగా, నీ దగ్గర విషయం బాగానే ఉందే, మంచి గ్రంథసానివే నువ్వు, నీకు ఒక మొగుడు చాలడా, బజార్ బుద్ధులు ఎక్కువగానే ఉన్నాయి నీకు, అసలు నువ్వు సంసారివేనా అంటుంటే తారకు విషయం అంతా అర్థమైపోయింది. ఆమె చేసిన తప్పులు ఎలాగో బయటపడ్డాయి అని, కానీ అది ఎలా అన్నది తెలియడం లేదు. దాంతో ఆమె ఇంకా అక్కడే ఉంటే వాళ్ళు ఎక్కడ తనని జుట్టు పట్టుకొని కొడతారో అన్న భయంతో వెంటనే అక్కడి నుంచి పరుగున వెళ్ళి కార్ని స్టార్ట్ చేసి మ్యాక్సిమం స్పీడ్లో నడిపి అక్కడి నుంచి చాలా దూరంగా వచ్చేసి అసలు ఏం జరిగిందో, ఎలా జరిగిందో తెలుసుకోవడం కోసం ఆమె ఫోన్ ఆన్ చేసి చూడగా ఆమెకు 1000 వోల్టుల కరెంటు తగిలినంత పని అయ్యింది. దాంతో తార అలాగే కారులో నీళ్లుకొనిపోయింది. తన బండారం సింధు ఎలా బయట పెట్టిందో ఆమెకు ఇంతవరకు తెలియడమే లేదు. కానీ ఇప్పుడు అసలు ఏం చేయాలి, ఎలా చేయాలి, అసలు తారకి అర్థమే కావడం లేదు. కేశవును తలుచుకుంటూ ఉంటే మనసులో భయం వేస్తుంది. సింధుని తలుచుకుంటుంటే భయం, కోపం, ద్వేషం, పగ అన్నీ ఒకేసారి వచ్చి సింధును చంపేయాలి అనే అంతగా ఆమె మీద కక్ష పెంచుకుంటుంటే, మరోవైపు న్యూస్ ఛానల్స్ని చూస్తున్న సౌజీకి సింధు కొట్టిన దెబ్బకు మాటలు అస్సలు రావడం లేదు. మిథున్కైతే ఊపిరి ఆడనంత పని అయ్యి తనకు అండగా ఉంటాడులే అనుకున్న మామను కూడా సింధు కొట్టిన దెబ్బకు కళ్ళు బైర్లు కమ్మినంత పనయింది మిథున్కి. అక్కడు అందరూ ఎలాంటి మాటలు మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉంటే ఆ నిశ్శబ్దంలో పవన్ భార్య గీత ఏడుపు మాత్రమే గట్టిగా వినిపిస్తూ ఉంది.
పవన్ మౌనంగా ఇప్పుడు తన మీద, తార మీద వస్తున్న వార్తలను, టీవీలో ప్లే అవుతున్న ఫోటోస్‌ని చూస్తూ, అలాగే వారు రొమాంటిక్‌గా చేసుకున్న చాట్‌ని అంత పబ్లిక్‌గా చూస్తూ ఉంటే అతనికి మనసులో నేను రౌడీని. ఇంతవరకు అందరూ నాకు దడిచిన వాళ్ళే కానీ, మొదటిసారి నన్ను ఒక ఆడది, అందులోనూ ఒక పిల్ల బచ్చ భయపెట్టింది. నేనేంటో నలుగురికి తెలిసేలా చేసింది. పబ్లిక్‌గా నన్ను బెదిరిస్తూ, అలాగే మీడియా పరంగా నాకే వార్నింగ్ ఇచ్చింది. నన్ను అందరికీ ఈ సమాజంలో ఒక క్యారెక్టర్ లేని వాడిలా చూపించింది. నేను అనవసరంగా దీనితో పెట్టుకున్నానా? దీని విషయంలో నేను 2 అడుగులు వేసి సంబరపడితే, ఇది ఒక్క దెబ్బకి 10 అడుగులు వేసి ముందుకు వచ్చి నన్ను చావు దెబ్బ కొట్టింది. అసలిప్పుడు నేనేం చేయాలి? రౌడీ షీట్ ఓపెన్ చేసినప్పుడు అదేదో ఘనకార్యంలా ఫీల్ అయిపోయా. కానీ ఇదిప్పుడు నన్ను నలుగురిలో తలెత్తుకోలేని స్టేజ్‌కి తెచ్చింది. అసలిప్పుడు నేను ఎలా దీన్ని పరిష్కరించుకోవాలి? ఎలా ఈ సమస్య నుంచి బయటపడాలి అనుకుంటుంటే, అప్పుడే అన్ని బ్యాంక్స్ నుంచి కూడా మిథున్ అకౌంట్‌ని ఫీజ్ చేస్తున్నట్లు, అతని మనీ అంతా కూడా సీజ్ చేస్తున్నట్లు, ఇంకా ఎలాంటి బ్యాంక్స్‌లో కూడా అతనికి లోన్స్ రానివ్వకుండా చేస్తున్నట్లు, అతని మీద మనీ లాండరింగ్ కేసులను పెట్టినట్లు, అలాగే అతన్ని అరెస్ట్ చేసేకి అరెస్ట్ వారెంట్ కూడా తీసుకుంటున్నట్లు బ్యాంక్ వాళ్ళు చెప్పారు. అదే విషయాన్ని మీడియాకి కూడా అనౌన్స్ చేశారు. అలాగే పవన్ మీద పునీత్, సింధు పబ్లిక్‌గా పరువు నష్టం దావా వేస్తారని చెప్పడంతో అదేదో కేవలం పవన్ వాళ్ళను బెదిరించడం కోసం మాత్రమే చేశారనుకున్నారు. కానీ పునీత్ నిజంగానే దాన్ని పూర్తి చేసేశాడు. అలా పూర్తి చేసిన కేస్ తాలూకు రిటర్న్ కంప్లైంట్‌ని కూడా తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేశాడు. దాంతో పవన్ కోసం పోలీసులు ఇంటికి బయలుదేరారు. తండ్రి పరిస్థితిని చూసిన సౌజీకి సింధు తెలివితేటల మీద మొదటిసారి అపారమైన నమ్మకం ఇప్పుడు కలిగింది. సింధు తన తండ్రి గుట్టునే కనుక్కుంది అంటే సింధుకి ఆమె గురించి కూడా తెలిసే ఉంటుంది అనే ఆలోచన రాగానే ఒక్కసారిగా సౌజికి ప్రాణం పోయినట్లుగా అనిపించి మనసులోనే చచ్చేంత భయం వేస్తుంది ఆమెకు. తనకు ఆ ఆలోచన రాగానే సౌజీకి కాళ్ళు చేతులు వణకడం మొదలయ్యి అలసటతో కళ్ళు తిరగడం మొదలయ్యింది. ఒక్కసారి తండ్రి తన జోలికి వస్తేనే చావు దెబ్బ కొట్టింది సింధు. మరి నేను దానిది అనుకున్న ప్రతి దాన్ని నాకు సొంతం చేసుకున్నా. దాని కాపురాన్ని నాశనం చేశా. దాని ప్రేమను దానికి లేకుండా చేశా. మరి ఇంకా అది నన్ను వదులుతుందా అనుకుంటూ 2 నిమిషాల తర్వాత ఒక నిర్ణయానికి వచ్చి, నాన్న, నేను అమ్మ ఇక్కడి నుండి వెంటనే ఊరికి వెళ్ళిపోతాం. మేము ఇక్కడే ఉంటే సింధు ఏదో ఒక రకంగా మమ్మల్ని కూడా జైలు పాలు చేస్తుంది. అప్పుడు మిమ్మల్ని బెయిల్ ఇచ్చి బయటికి మేము ఎలా తీసుకురావాలి మీరే చెప్పండి. అందుకే నాన్న, మేము ముందు ఇక్కడి నుండి వెళ్ళి మరొక చోట తలదాచుకుంటాము. కొంచెం ఈ విషయంలో వేడి చల్లబడిన తరువాత మేము అక్కడి నుండే వచ్చి జైలు నుండి బయటకు తీసుకొచ్చేయడానికి బెయిల్ ఏర్పాట్లను చేస్తాం నాన్న అంటూ చెప్పగానే కూతురి మాటలన్నీ విన్న పవన్ కోపంగా అరుస్తూ, సింధు, నిన్ను నేను అస్సలు వదలను, చంపేస్తా అంటూ రౌడీగా తన బొడ్డులో దాచిపెట్టిన కత్తిని బయటికి తీసి సింధు పేరు మీద దానికి బొటని వేలిని కొంచెం గుచ్చి రక్తాన్ని చిందించి సింధుని చంపడమే లక్ష్యంగా ఒట్టు పెట్టుకున్నాడు పవన్. మరోవైపు రిపోర్టర్స్ అప్పటికే మిథున్, పవన్ ఇంటి ముందుకి వచ్చేసి గేట్లను తీయమంటూ అరుపులను, గోలలను మొదలుపెట్టారు. మరోవైపు ఆ రోజు ఉదయం నుంచి న్యూస్ అంతటినీ చూస్తున్న పునీత్ ఇంట్లో వారికి ఆ న్యూస్ అంతా చాలా చిరాగ్గా ఉండి, ఆ న్యూస్ని చూస్తున్న వారందరూ కూడా సింధు మీద చాలా కోపంగా ఉన్నారు. మీడియా రిపోర్టర్స్ అందరూ వెళ్ళిపోవడంతో సింధు, పునీత్ లాయర్ అక్కడి నుంచి బయలుదేరాలని కారు దగ్గరికి రాగా సడన్గా సింధు, పునీత్, ఇప్పుడు మనం వెళ్ళాల్సింది బంగ్లాకి కాదు, మా ఇంటికి పద అంటూ ఇంటికి బయలుదేరారు. ఇంకోవైపు ఇంట్లో కూర్చొని న్యూస్ చూస్తున్న కేశవకు టీవీలో చూసిన ప్రతి వార్తకు, సోషల్ మీడియాలో చేస్తున్న ప్రతి పోస్టుకు, వాటి కింద వస్తున్న కామెంట్స్ను చూసి చెమటలు పట్టడం మొదలయ్యి ఊపిరి తీసుకోవడం కూడా కష్టమయ్యి ఆయనకు ఊపిరి ఆడక ఆయాసంతో చాలాసేపు ఆ పరిస్థితిలో కష్టపడి అలాగే సోఫాలో పడిపోయాడు కేశవ. ఏమండోయ్, మరి ఇప్పుడు తార ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది?
పవన్ నిజంగానే సింధుని చంపుతాడా? నిజంగానే పవన్ మిథున్లు పోలీసులకు అరెస్ట్ అవుతారంటారా? కేశవ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉండబోతుంది? ఇలాంటి ప్రశ్నలన్నిటికీ సమాధానం కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ చేసి కథ ఎలా ఉందో చిన్న కామెంట్ చేయండి అబ్బా.